ఇవ్వండి డాక్టర్. మేము ఎంత టైం అయినా ఇస్తామమ్మా, కానీ అంతవరకు ప్రాణాలు ఆగొద్దు. ఇంకో అరగంటలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈలోగా డబ్బులు అరేంజ్ చేసుకోండి, లేదంటే వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి. జరగకూడనిది ఏదన్నా జరిగితే మళ్ళీ మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. రండి సిస్టర్. అలాగే పేషెంట్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎలా రాదా? డబ్బులు అడ్జస్ట్ అవుతాయా? నాకు భయంగా ఉందమ్మా. ఈ రుద్ర ఉండగా భయం ఎందుకు అత్తయ్యా? మీరు ఊ అనండి, ఇప్పుడే 20 లక్షలు కట్టేస్తాను. మామయ్యకి ఆపరేషన్ స్టార్ట్ అయిపోద్ది. రాధా, నాలా కోరి మరీ సాయం చేసేవాళ్ళు ఎవరూ దొరకరు. ఆలోచించుకో. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే అదే నువ్వు మాకు చేసే పెద్ద సహాయం. అర్థమైంది. నా దగ్గర అప్పు తీసుకుంటే మళ్ళీ అది నువ్వే తీర్చాలని ఆలోచిస్తున్నావు కదా? అదే కన్న కూతురివైతే ఇలా ఆలోచించుండేదానివా? పెంచుకున్న కూతురివి కదా, అందుకే ఆలోచిస్తున్నావు. ఆయన ఉంటే ఏంటి, పోతే నీకేంటి? బాబు, ఆ మాట మాత్రం అనొద్దు. రాధ మాకు కన్న కూతురు కన్నా ఎక్కువ. వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేస్తుంది. అంత నమ్మకంగా డబ్బులు కడతాను అని అంటుందంటే తను ఖచ్చితంగా కడుతుంది. అయినా అవసరమైతే అడుగుతానని చెప్తోంది కదా, తన్నెందుకు బలవంతం చేస్తావు? అలాగే అత్తయ్య, అవసరమైతే అడగండి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో నేను చూస్తానే. నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుని అడుగుతావు చూడు, అప్పుడు చెప్తా. అమ్మా, నువ్వేం భయపడుకో. నాన్నకి ఆపరేషన్ జరుగుతుంది. మేడం గారికి చెప్పమని గాయత్రికి ఫోన్ చేశాను. చెప్పిందో లేదో, చెప్పుంటే ఈ పాటికి మేడం కాల్ చేసి ఉండేవారు కదా. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కదా, మేడం కాల్ చేస్తుంటారేమో. గాయత్రి చెప్పగానే మేడం డబ్బులు వేసినట్టున్నారు. అమ్మకి చెప్పాలి. అమ్మా, అమ్మా, డబ్బులు వచ్చాయమ్మా. ఆపరేషన్కి డబ్బులు ఇప్పుడే కట్టేసిస్తాను. సరేనమ్మా. భగవంతుడా. పేషెంట్ నేమ్ నందకిషోర్. హార్ట్ సర్జరీ పేమెంట్ చేయాలి. ఓకే మేడం. క్యాషా కార్డా మేడం? ఆన్లైన్ పేమెంట్. ఈ స్కానర్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. తొందరగా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పండి. డబ్బులు కట్టారు కదా, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నాన్నకి బాగోలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను, 20 లక్షలు అవసరమని మేడం వాళ్ళ అమ్మాయికి చెప్పానమ్మా. ఆవిడ మేడంకి చెప్పింది. వెంటనే మేడం డబ్బులు వేశారు. సమయానికి దేవతలా కాపాడిందమ్మా. మా మేడం చాలా మంచి వాళ్ళమ్మా. నీలాగే నన్ను కన్న బిడ్డలా చూసుకుంటారు. నేనేదైనా కష్టంలో ఉన్నానంటే అస్సలు తట్టుకోలేరు. అందుకే డబ్బులు వేశారు. ఇంక నాన్నకేమీ కాదు. ఏంటి, అంత డబ్బులు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నావా? అవసరానికి డబ్బులు సహాయం చేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదేదో చెయ్యాలి అనుకున్నావు కదా. మంచి వాళ్ళకి ఎప్పుడూ దేవుడు అండగా ఉంటాడు. నీలాంటి నీచుల ఆటలు అస్సలు సాగనివ్వడు. బాగానే గెస్ చేసావే. మీ నాన్న ఆపరేషన్ అడ్డం పెట్టుకుని
నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నా, చా కుదరలేదు. అయినా నిన్ను వదలను. బలవంతంగానైనా నిన్ను సొంతం చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భరత్, నీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పిన పని ఏమైంది? సక్సెస్ మేడం. మీరు చెప్పినట్టే రాధా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. వెరీ గుడ్. ఆల్రెడీ ఆ అమౌంట్ వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో కట్టేసింది మేడం. వెరీ వెరీ గుడ్. ఇప్పుడు రాధ నిరికించడానికి నాకు పెద్ద ఆయుధం దొరికింది. కానీ నాకు విషయం అర్థం కావట్లేదు మేడం. మన అకౌంట్లో 100 రూపాయలు పడితేనే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వేశారో తెలుసుకోకుండా ఎంక్వైరీ చేస్తామే. అలాంటిది 20 లక్షల అకౌంట్లో పడితే ఎవరు వేశారని తెలుసుకోకుండా అలా ఎలా వాడేస్తుంది మేడం? పైగా రాధా క్యారెక్టర్ కూడా అది కాదు కదా, చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎంత కరెక్ట్గా ఉన్నా అవసరం మనిషిని ఆలోచింపనివ్వదు భరత్. అంది వచ్చిన అవకాశాన్ని వాడుకోమని చెప్తుంది. రాధ ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా దేవకి ఆదుకుంటుంది కదా. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న ఆపరేషన్ సంగతి తెలిసి దేవకిని ఆ డబ్బు పంపించిందనుకొని హ్యాపీగా కట్టేసింది. నాకు కావాల్సింది కూడా అదే. నేను ప్లాన్ చేసింది కొంతే అయితే కలిసొచ్చింది మరికొంత. నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు మేడం. మీకు రాధ మీద కోపం ఉంటే వాళ్ళ నాన్న ఆపరేషన్ని జరగకూడదని కోరుకోవాలి, కానీ ఇలా చెప్పకుండా డబ్బులేసి ఎందుకు సాయం చేస్తున్నారు? ప్రతి సాయం మేలు చేసేదయ్యుండాలని లేదు భరత్. కొన్ని ముంచేవి కూడా అయ్యుంటాయి. ఈ సాయం కూడా రాధని ముంచేయబోతుంది. రాధ, నువ్వు నాకు టెండర్ రాకుండా చేశావు. 2 సార్లు నాకు వార్నింగ్ ఇచ్చావు. ఇప్పుడు చూడు, ఈ భ్రమరాంబ నిన్నెలా దెబ్బ కొట్టబోతోందో. చావు దెబ్బ కొట్టబోతోంది. అన్నా, నువ్వు చెప్పినట్టుగానే హాస్పిటల్ బయట రెడీగా ఉన్నామన్నా. వెరీ గుడ్. అక్కడే వెయిట్ చేయండి. నేను ఎలాగోలాగా రాధని బయటికి పంపిస్తాను. కిడ్నాప్ చేసి మన డెన్కి తీసుకెళ్ళండి. అలాగే అన్నా. ఈరోజు ఎలాగైనా రాధ మెడలో తాళి కట్టాలి. అస్సలు మిస్ అవ్వకూడదురా. మిస్ అవ్వదన్నా. నువ్వు రాధని బయటికి పంపించు, మిగతాది మేం చూసుకుంటాం. అదే ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాను రా. అదేమో అసలు నా మాటే వినడం లేదు. గట్టిగా ఏదో ప్లాన్ చేయాలరా. ఏంటి అంత కంగారులో ఉన్నావు? ఎవరికంటా పడకుండా వచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చేసింది మేడం. పర్వాలేదు. నేను అనుకున్న దానికంటే చాలా షార్ప్గా ఉన్నావు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావు. అక్కడ ఉన్నది రాధ మేడం. ఇప్పటికీ నా మీద అనుమానంతో తెగ ఎంక్వైరీలు చేస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొరికిపోతాం. రాధ చాప్టర్ క్లోజ్ అయ్యే టైం దగ్గర పడిందిలే. ఏం దగ్గర పడ్డమో ఏంటో, అందరి దగ్గర దాన్ని చెడ్డదాన్ని చేసి బయటికి పంపించేద్దామంటే మళ్ళీ ఏదో ఒకటి చేసి మార్కులు కొట్టేస్తోంది. అయినా నేనైతే వదిలేది లేదు గాని అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటో చెప్పండి మేడం. నువ్వు నేను చెప్పినట్టుగా చేసావుగా? చేశాను మేడం. లక్కీగా టైం కలిసొచ్చి రాధ వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారని టెండర్ ఫైల్ నాకిచ్చి తను ఊరెళ్ళిపోయింది. మీరు చెప్పినట్టే ఫైల్లో మొత్తం మార్చేసి సబ్మిట్ చేశాను. ఆ టెండర్ పోతుంది,
ఈ దెబ్బతో రాధని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఏదో ఒక్క టెండర్ పోయినంత మాత్రాన రాధని దేవకి పంపించేది సత్య తన కోసం ఎంత నష్టాన్నైనా భరిస్తుంది. రాధంటే దేవకికి అంత ఇష్టం. అయినా ఫైల్ ఇచ్చింది నువ్వు కదా. నేనంతా బాగానే చేశాను, మధ్యలో సత్య ఏదో చేసిందని నిన్ను బుక్ చేసి తను సైడ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. అయ్యో అవునా? మరైతే ఇదంతా నాకెందుకు చెప్పారు? నన్ను ఇరికించడానికా? భయపడకు, నిన్నిరికిస్తే నాకేమొస్తుంది? నువ్వక్కడుంటేనే కదా నాకు లాభం. అయినా ఇలాంటివి మన చేతికి తడంటకుండా చేసేయాలి గాని డైరెక్ట్గా ఫైల్ పట్టుకుని వెళ్ళిపోకూడదు. జాగ్రత్తగా ఉంటాను అంటావు. ఇదేనా జాగ్రత్త? నేనంత దూరం ఆలోచించలేదు మేడం. ఫైల్ రెడీ చేసింది రాధ కదా, ఏం చేసినా రాధ మీదకి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను. పోనీ నేను వేరెవరికో ఇచ్చి తప్పించుకోవాలని చూద్దాం అనుకుంటే టెండర్ ఆఫీసులో ఫైల్ ఇవ్వడం మనోహర్ చూసేశాడు. ఇప్పుడు ఎలా మేడం? రాధని ఇరికించిపోయి నేను ఇరుక్కునేలా ఉన్నాను. రాధ ఇంట్లో నుంచి పోవడం నీకన్నా నాకెక్కువ అవసరం. అందుకే ఇంకా బలమైన ఆధారం రెడీ చేశాను. ఒక్క నిమిషం. చూడు, ఇదేంటి మేడం? క్యాష్ డిపాజిట్ స్లిప్. నేను రాధ అకౌంట్లో 20 లక్షలు క్యాష్ వేశాను అనడానికి ఇదే ఆధారం. తనకెందుకు డబ్బులు ఇచ్చారు మేడం? వాళ్ళ నాన్నకేదో ఆపరేషన్కి డబ్బులు కావాలి అని అమ్మ ఫోన్ కలవట్లేదు, నువ్వు చెప్పు అని నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను లైట్ తీసుకున్నాను. అయినా మీరెందుకు డబ్బులు ఇచ్చారు మేడం? ఆ రాధని దేవకి ముందు ద్రోహిగా నిలబెట్టడానికి. అర్థం కాలేదు మేడం. ఈ టెండర్ ఎలాగూ పోతుంది, దానికి కారణం రాధ అని పుత్త మాటలు చెప్తే దేవకి నమ్మదు. అందుకే ఆ 20 లక్షలు రాధ అకౌంట్లో డిపాజిట్ చేసి నా దగ్గర లంచం తీసుకుని టెండర్ చెడగొట్టింది అని నింద వేస్తాం. దేవకి నష్టాన్నైనా భరిస్తుందేమో కానీ మోసాన్ని అస్సలు సహించదు. ఎలా ఉంది ఐడియా? వా, సూపర్ మేడం, అదిరిపోయింది. ఈ దెబ్బకి రాధని వెంటనే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? దేవకి ఇంటికి రాగానే సీన్ రక్తి కట్టించు. అలాగే మేడం, ఇక నేను చూసుకుంటాను కదా. రా. రై, ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరు తీసుకురమ్మన్నారు నన్ను? నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? నీకు బుద్ధి లేదా? నీకు బుద్ధి లేదా? నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు మారవు, నీ బుద్ధి మారదు. నీతో మాట్లాడటం ఇంకా అనవసరం. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్ళిపోతావు? నిన్నిక్కడికి తీసుకొచ్చింది వదిలేయడానికా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడం అంటూ జరిగితే అది నాతో తాళి కట్టించుకున్న తర్వాతనే.
నన్ను పెళ్లి చేసుకొని అప్పుడడిగా తప్పించుకొని వెళ్ళిపోయావు. ఈసారి తప్పించుకోలేవు. మర్యాదగా ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుతుంది, లేదంటే బలవంతంగా అయినా తాళి కడతా గానీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వసలు మనిషివేనా? మనస్ఫూర్తిగా కట్టించుకుంటేనే అది తాళవుతుందిరా, లేదంటే అది పలుపు తాడవుతుంది. అప్పుడు నీకు పశువుకి తేడా ఉండదు. నేను మనిషిలా ఉండాలా పశువులా మారాలా అని డిసైడ్ చేయాల్సింది నువ్వు రాదా. నా మాట విని తాళి కట్టించుకో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావురా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పోలీసులకు పట్టిస్తాను. ఆగవే. చెప్తే అర్థం కావట్లేదా? చంపేస్తానేమనుకుంటున్నావో? నీకు అరగంట టైం ఇస్తున్నా, పెళ్లి కొప్పుకున్నావా సరే, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆలోచించుకో. బావుండాలని కోరుకునే వాళ్లే ఎప్పటికైనా బావుంటారు. నాశనం అవ్వాలి అని కోరుకునేవారు అలాగే నాశనం అయిపోతూ ఉంటారు. ఉంటాను. ఆగు దేవకి, సీరియస్గా చెప్తున్నాను. లైట్ తీసుకోవద్దు. నీ పరిస్థితి మారబోతోంది, నా పరిస్థితి మెరుగవ్వబోతోంది. అర్థం కాలేదా? టెండర్ వేశావు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ టెండర్ నీకు రావడం డౌటే అనిపిస్తోంది. డౌటా? అక్కడుంది ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా భ్రమరాంబ? రాధ. రాధ ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. రాధ మీద నీకున్న నమ్మకానికి బిగ్ సెల్యూట్ దేవకి. కానీ ఎంత గొప్ప నమ్మకాన్నైనా కొనగలిగే శక్తి డబ్బుకుందన్న సంగతి మర్చిపోవద్దు. 5 కోట్ల టెండర్ 5 లక్షలకి అమ్ముడుపోవచ్చు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు భ్రమరాంబ. రాధ అమ్ముడు పోవడం అంటే నేను అమ్ముడు పోవడమే. ఫోన్ పెట్టాయి. పాపా నీకేం కాలేదుగా? కాలేదు. పాపా ఇటు ఎవరైనా అమ్మాయిని తీసుకెళ్లారా? లేదు. చూసావా? చూడలేదు. సరే వెళ్ళు. ఓ రాధా! ఇది రాధ వాచ్. అంటే ఇటువైపే వెళ్ళి ఉంటారు. ఎటువైపు వెళ్ళారో ఎలా తెలుసుకోవడం? దేవుడా, ఎలాగైనా నువ్వే దారి చూపించు. రాధ వాచ్ ఇక్కడ పడుందంటే ఖచ్చితంగా ఇటే తీసుకెళ్ళి ఉంటారు. ఇటే వెళ్ళాలి.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇటువైపు ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం చూసారా? చూడలేదండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్? ఒక అమ్మాయిని ఇటువైపు ఎవరైనా తీసుకెళ్ళడం మీరు చూసారా? చూడలేదండి. హలో, ఒక అమ్మాయిని తీసుకొని రౌడీలు ఇటువైపు వెళ్ళడం చూసారా? చూడలేదు. ఇటు తెలీదు భయ్యా. ఆ, సరే. రాధా, రాధా, రేయ్ తీసుకురాను రా. ఏయ్, రా. కూర్చో. వాళ్ళు వదలరు, నువ్వు వదిలించుకోలేవు. ఎందుకు కష్టపడతావు చెప్పు? కష్టమో సుఖమో అనుభవించక తప్పదన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయమన్నారు. ఇప్పుడు నువ్వు తప్పించుకోవడం కుదరదు కాబట్టి ఈ పెళ్లిని ఎంజాయ్ చేయి. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన రాధా, ఎక్కడున్నావు రాధా? ఆ, దీపమై దారి చూపునా, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. ఎక్కడున్నావు రాధా? ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా? రాధా, రాత్రిటే వెళ్ళి ఉంటుంది. పంతులు చూస్తారేంటి? మంత్రాలు చదవండి. అయ్యా, నేను మంత్రాలు చదువుతాను. ఈ అక్షంతలు విఘ్నేశ్వరుడి మీద వేయండి. పంతులు, ఆ విఘ్నేశ్వరుడి పూజ ఇంటికెళ్ళాక జంటగా కలిసి చేసుకుంటాంలే. డైరెక్ట్గా తాళి కట్టే మంత్రాలు చదవండి. దానికి ఇంకా టైం ఉందండి. ఇప్పుడు దుర్ముహూర్తం నడుస్తోంది. ముహూర్తాలు చూసి చేసుకోవడానికి ఇదేమన్నా మనసుకు నచ్చి చేసుకునే పెళ్ళి అనుకుంటున్నావా? బలవంతపు పెళ్లి పంతులు. మంత్రాలు చదవండి. అలాగే. ఓం ఐం
రాధా 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 ఎవడాడు రాయ్ ఎవడ్రా నా రాధ మీద చేయేసింది అన్నా ఆ రోజు రాత్రి కాపాడింది వీడే అన్నా. చంపే రవిని. కళ్ళలో నుంచి కన్నీటి బొట్టు జారినా నా గుండె బిలబిల్లాడిపోతుంది. నీ కోసం ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరం అయినా వస్తా. ఆపదొచ్చిన ప్రతిసారి ఆదుకుంటున్నాడు, అడుగడుగున అండగా ఉంటున్నాడు. కొంచెం అల్లరి చేస్తాడు, ఆట పట్టిస్తాడు, కానీ మంచోడు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే. ఈ టైంలో బస్సులో ఉండవు రాధగారు. ఏ టాక్సీ ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. ఏం చేస్తాం, ఏదో ఒకటి దొరికేంత వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఎండ పడుతుంది కదా, కొంచెం లోపలికి రండి, పర్లేదు. అవును, నేను హాస్పిటల్లో ఉన్నానన్న సంగతి నీకెలా తెలుసు? అదా, పొద్దున్న మీరు టెండర్ ఆఫీస్కి వెళ్తానని చెప్పి నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళమన్నారు కదా. వెళ్తూ వెళ్తూ ఫోన్ మర్చిపోయి వెళ్ళాను. ఫోన్ కోసం తిరిగి వచ్చేసరికి మీరు లేరు. మీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి కాల్ చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్. టెండర్ ఆఫీస్కి వెళ్తా అన్నావు కదా, అక్కడ ఏం అవసరం ఉండి ఫోన్ చేసావునని వెంటనే బయటకు వచ్చా. అక్కడ సత్య ఉంది. మీ నాన్నగారికి సీరియస్గా ఉందని తనకి ఫైల్ ఇచ్చి వెళ్ళిన సంగతి సత్య చెప్పింది. అందుకని ఇంత దూరం వచ్చేసావా? రాకుండా ఎలా ఉంటాను రాధా? పాపం నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి వచ్చాను. కానీ రావడమే మంచిదైంది కదా. అది సరే, ఆపరేషన్కి డబ్బులు ఎలా వచ్చాయి? మేడం పంపించారు. ఆవిడ ఫోన్ కలవకపోతే గాయత్రికి ఫోన్ చేసి మేడం గారు కాల్ చేస్తే చెప్పమని చెప్పాను. అంతే, నాకొక్క కాల్ కూడా చేయకుండా 20 లక్షల అకౌంట్లో వేసేశారు. ఓ, ఏదైనా మేడం గ్రేట్ రాదా. ఎలాంటి సమస్య వచ్చినా మనకు అండగా ఉంటారు. అవును, అందరి బాసులు జీతం ఇచ్చి సరిపెట్టుకుంటే మన బాస్ జీవితాల్ని నిలబెడతారు. అందరు ఎంప్లాయీస్ విషయంలో అలా ఉండరులేండి. అయినా మీరు స్పెషల్. ఆహా, ఏంటో ఆ స్పెషల్? స్పెషల్ అంటే స్పెషల్ అంతే. కొంతమందిని చూస్తే వారి కోసం ఏమైనా చేసేయాలనిపిస్తుంది. ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది.
ఏం చూస్తున్నావు? బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. అమ్మాయిని చూస్తే చాలు ప్రతి ఒక్కడు సొంగార్చుకోవడమే. వెళ్ళడలు. దాహంగా ఉంది కదా? అవును, నీకెలా తెలుసు? నీ గురించి అన్నీ అలానే తెలిసిపోతాయి. సర్లే, వాటర్ తీసుకొస్తానండి. అవును, ఆ రౌడీతో ఎందుకు గొడవ పడ్డావు? గొడవ పడకపోతే అయ్యా మా రాధని విడిచిపెట్టండి అని చేతులు కట్టుకొని బ్రతిమాలితే వదులుతాడా? వాడు చాలా దుర్మార్గుడు. రేపు వాడు నిన్నేమైనా చేస్తే? నన్నేదో చేస్తాడని నిన్ను ప్రమాదంలో వదిలేసి వెళ్ళిపోతానా? నీ జోలికొస్తే నేనెవ్వణ్ణి వదిలిపెట్టను. వాడంతు చూస్తా. నువ్వేం టెన్షన్ పడకు, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. మనకు కొంచెం కరాటే టచ్ ఉందిలే. ఆహా, అది కూడా వచ్చా? ఆహా, అంటే ఇంగ్లీష్ సినిమాలు బాగా చూస్తాను కదా, అలా అన్నమాట. ఏంటి నవ్వుతున్నావా? అదేదో ఇటు పక్కకి తిరిగి నవ్వచ్చు కదా, నేను కూడా సంతోషిస్తాను. అరే ఇటు తిరిగి నవ్వు, ముత్యాలేని రాలిపోవు. నా మాటలకి ఎప్పుడు చిరాకు పడి గొడవ పడే రాధా ఇప్పుడు నవ్వుతుందంటే రాధా మనసులో కూడా సంథింగ్ సమయం చూసి నా మనసులో మాట చెప్పేయాలి. బాబు మంగళగిరికి వెళ్ళాలి, వస్తావా? వస్తాను సార్. ఓకే రాధా రా. సార్ వచ్చేసినట్టున్నారు. కార్ ఇక్కడే ఉంది. అవును, వచ్చేసారు. మరి నాకు కాల్ చేయలేదేంటి? ప్రయాణం చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అంటే నాన్నగారికి ఆపరేషన్ జరిగింది కదా, డబ్బులు కూడా మేడం పంపించారు. ఎలా ఉన్నారా ఏంటా అని ఫార్మాలిటీ కోసమైనా ఫోన్ చేస్తారు కదా, చెయ్యలేదేంటా అని. అక్కడ నువ్వు హాస్పిటల్లో టెన్షన్గా ఉండి ఉంటావు కదా, ఫ్రీ అయ్యాక నువ్వే చేస్తావని చేసి ఉండర్లే. అవును, ఏదేమైనా ఈరోజు మేడం గారు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. పద. ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము, బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. అయిపోయిందా?
అయిపోయింది. ఇంకేం మిగిలింది? నా రాతే ఇంతేనేమో. ఏ అనుబంధాన్ని ఎక్కువగా ఉండనివ్వడా దేవుడు. నీ తప్పేం లేదు రాధా. జరిగింది తెలుసుకోకుండా అపార్థం చేసుకుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? కారణం ఏదైనా మనం అభిమానించే వాళ్ళని వదిలి వెళ్ళటం అంటే బాధగానే ఉంటుంది కదా. నేను ఎంత నష్టమైనా భరిస్తాను గాని మోసం చేస్తే మాత్రం సహించలేను. వాళ్ళ మొహం కూడా చూడలేను. బామ్మగారు చెప్పినట్టు పోలీసులకి అప్పగించున్నా ఇంత బాధ ఉండేది కాదేమో. కానీ నా మొహం చూడటమే ఇష్టం లేదన్నారు. అది తట్టుకోవటం కష్టంగా ఉంది మనోహర్. అయినా ఆవిడ అలా అనగానే నువ్వు వెళ్ళిపోవడం ఏంటి రాధా? భ్రమరాంబ నీ అకౌంట్లో డబ్బులేసిందంటే దీని వెనక కుట్రేదో ఉందని తెలిసిపోతుంది. తప్పు చేయనప్పుడు నిలబడాలి కదా, రుజువు చేసుకోవాలి కదా. ఇలా వెళ్ళిపోవడం ఏంటి? ఆవిడంత స్ట్రాంగ్ గా నమ్ముతున్నప్పుడు ఇంకా ఏం రుజువు చేసుకుంటాం? ఇప్పటి వరకు ఇంట్లో అందరూ నన్ను అనుమానించిన మేడం అడ్డుగా నిలబడేవారు. ఇప్పుడు ఆవిడే అనుమానిస్తుంటే ఇంకెవరితో చెప్పుకోవాలి? అసలు నా మొహమే చూడటం ఇష్టం లేదు అంటుంటే ఇంకా ఇక్కడ ఎందుకుండాలి? వెళ్ళిపోదాం. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు. వెలుగులను చల్లు నీ దారిలో పేరు ఉండు, నేను తెస్తాను. ప్రేమే పంచే మనసు నీకుంటే పెంచే మంచే వస్తుంది వెంటే. విలువే ఉంది ఊపిరే ఉంటే నిన్ను మరిచిపోరా కనబడకపోతే. సరిదిద్దుకోలేనిది కాలము, నీ నవ్వులుండాలి కలకాలము. ఏ వైపు వేస్తున్న నీ అడుగులు గుర్తుండిపోవాలి నీ జాడలు. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి పెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. వెళ్ళవే. ఆ రోజు ఒక ఫ్యామిలీని నేను కోరుకుంటే కాదనే నువ్వు లాక్కెళ్ళిపోయావు కదా. ఈ రోజు నాది అనుకునే ఫ్యామిలీ నుంచి నిన్ను బయటికి పంపిస్తున్నా. ఈ రకంగా నా పగ తీర్చుకుంటున్నా. మనోహర్, ఒక్క నిమిషం. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చావే? ఒక్క నిమిషం బామ్మగారు. మేడం, మేం వెళ్ళిపోతున్నాం. కానీ నేనేంటో మీకు తెలిసి కూడా నేను తప్పు చేశానని నమ్మి అదే నిజమనుకుని భ్రమలో ఉన్నారు. ఇలాగే వెళ్ళిపోతే జీవితాంతం నన్నొక దోషిలాగే చూస్తారు. నేను ఎంతగానో అభిమానించే మీరు నన్ను దోషిలా చూడటం నేను సహించలేను. అందుకే నేను తప్పు చేయలేదని రుజువు చేసుకోవటానికి నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఏంటే నువ్వు రుజువు చేసుకునేది? నువ్వు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. బయలుదేరు బయలుదేరు. బామ్మగారు, 5 నిమిషాలు.
నా వల్ల ఎంతో నష్టపోయామని అనుకుంటున్నారు కదా. ఇంకొక 5 నిమిషాలు నష్టపోయామనుకొని ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఆఖరి అవకాశం. పోతుంది అనుకుంటే మళ్ళీ ఇదేం ట్విస్ట్. ప్లీజ్ మేడం. దేవకి, ఒక్క అవకాశం ఉంటుందిగా, ఇవ్వు దేవకి. రాధ ఎలాంటిదో మనకు తెలుసు. తను తప్పు చేసిందని మనం నమ్ముతున్నా చెయ్యకపోతే బాగుండేది కదా అని చెప్పి మన మనసు అనుకుంటుంది కదా. తను చెప్పేది వింటే, అది నిజమని రుజువైతే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే రేపెప్పుడైనా నిజం తెలిస్తే రాధని అపార్థం చేసుకున్నామే అని బాధపడకుండా ఉంటాం. ప్లీజ్ మేడం, నా మాట వినండి. ఒక్కసారి మేడం, ఒకే ఒక్క ఛాన్స్. మళ్ళీ అడగను. సరే. థ్యాంక్ యూ మేడం. పాయింట్ నెంబర్ 1, టెండర్ ఫైల్లో నేను కావాలని మిస్టేక్ చేయటం వల్ల టెండర్ పోయిందని అనుకుంటున్నారు కదా. ఆ ఫైల్ని నేను టెండర్ ఆఫీస్లో ఇవ్వలేదు. సరిగ్గా నేను టెండర్ ఆఫీస్కి వెళ్ళబోతుండగా మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ అని ఫోన్ వచ్చింది. మన గాయత్రి గారికి ఆ ఫైల్ ఇచ్చి ఆ ఫైల్ని ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పాను. అప్పుడు బామ్మగారు, రోషన్ కూడా ఉన్నారు. భ్రమరాంబ గారు చెప్పినట్టు ఇది నన్ను నిరికించాలని చూస్తున్నట్టుంది. అనవసరంగా ఫైల్ తీసుకుని తప్పు చేశాను. నేను ఆ ఫైల్ ఇచ్చినప్పుడు అంత కరెక్ట్గానే ఉంది మేడం. ఆఫీస్కి చేరేలోగా తప్పు జరిగిందేమో. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నా మనవరాలు తప్పు చేసిందనా? అయ్యో, నేనలా అనట్లేదు బామ్మగారు. తప్పు ఎవరైనా చేసుండొచ్చు. అసలు ఏం జరిగిందో మేడం గారికి చెప్పాలన్నదే నా ఉద్దేశం. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ నేనే ఆ ఫైల్లో తప్పుడు లెక్కలు రాశానని అనుకుందాం. కానీ ఆ ఫైల్ని లైవ్లో సబ్మిట్ చేయటానికి ముందే ఆ ఫైల్ మొత్తం స్కాన్ చేసి సాఫ్ట్ కాపీని మెయిల్ చేశాను. మెయిల్లో ఒకటి, ఫైల్లో ఒకటి పంపించాను కదా మేడం. కావాలంటే ఇప్పుడే టెండర్ ఆఫీస్కి ఫోన్ చేసి ప్రూవ్ చేస్తాను. టెండర్ మనకొచ్చిందన్న కిక్కు కంటే దేవకిని దెబ్బతీశానన్న కిక్ ఎక్కువ. ఆ రాధని దెబ్బతీశానన్న కిక్ ఇంకా ఇంకా ఎక్కువ. ఈ పాటికి దేవకి ఇంట్లో రచ్చ రచ్చవుతూ ఉంటుంది. రాధని దోషిని చేసి ఇంట్లో నుంచి పంపించేస్తారు. రాధ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ దేవకిని దెబ్బ కొట్టడం ఇంకా ఈజీ అయిపోతుంది. భ్రమరాంబ! ఏ భ్రమరాంబ! భ్రమరాంబ! భ్రమరాంబ, నిన్నే! భ్రమరాంబ! భ్రమరాంబ!
ఏంటి నీ దగ్గర లంచం తీసుకున్నందుకు రాధని నా ఇంటి నుంచి బయటికి పంపించకుండా నీ ఇంటికి తీసుకొచ్చానంటని ఆలోచిస్తున్నావా? అంత ఈజీగా రాధని బలి చేయగలవని ఎలా అనుకుంటున్నావు? రాధ తెలివితేటల మీద తక్కువ అంచనా వేశావా, లేక రాధ మీద నాకున్న నమ్మకాన్ని తక్కువ అంచనా వేశావా? ఈవిడ గురించి ఈవిడే ఎక్కువ అంచనా వేసుకున్నట్టుంది మేడం. భ్రమరాంబ, మన గురించి మనం ఎంతైనా అంచనా వేసుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ గురించి తక్కువ అంచనా వెయ్యకూడదు కదా. యాక్చువల్లీ నా ప్లేస్లో వేరెవరైనా ఉండుంటే నువ్వు అనుకున్నది జరుగుండేదేమో. అంతెందుకు, నేను నమ్మేశా. వాళ్ళ నాన్నని కాపాడుకోవడం కోసం అవసరానికి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వెరవేసిన డబ్బుకి లొంగిపోయిందని నేను పొరపాటు పడ్డాను. కానీ రాధ తెలివితేటలు, తను చేసే ప్రతి పనులు, అడుగడుగునా తను తీసుకునే జాగ్రత్తలు తను నిర్దోషం రుజువు చేశాయి. రాధా, నేను తప్పు చేశానమ్మా. కాసేపైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకుని తప్పు చేశాను. అయ్యో, మీరేంటి మేడం ఇలా? తప్పదు రాధా. ఇదిగో ఇలాంటి గుంట నక్కలు మన చుట్టూ ఉన్నట్టు మర్చిపోతే మన నీడనే మనం అనుమానించే పరిస్థితి వస్తుంది. నిన్ను కూడా అలాగే అనుమానించాను, ఈ గుంట నక్క వల్లే. దేవకి, మాటలు మర్యాదగా రాని. ఛీ, నోర్మై! నీకు మర్యాద పొందే అర్హతే లేదు, అసలు మాట్లాడే అర్హతే లేదు. ఈసారేదో నా ప్లాన్ ఫెయిల్ అయిందని ప్రతిసారి ఇలాగే అవుతుందని అనుకోవద్దు దేవకి. ఎప్పటికైనా ఈ రాధని నీ నుంచి దూరం చేస్తాను, నిన్ను చావు దెబ్బతీస్తాను. చచ్చిపోతావు. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇన్నాళ్ళు నువ్వెన్ని తప్పులు చేసినా ఒకప్పటి మన బంధానికి విలువిచ్చి ఎప్పటికైనా మారతావని మన బంధానికి విలువిస్తూ వచ్చాను. కానీ ఈ రోజు నువ్వు నా రాధ జోలికొచ్చావు. నన్ను దెబ్బ కొట్టడం కోసం రాధని బలి చేయాలని చూసావు. ఇక నిన్ను క్షమించను. రాధా రాధా రాధా, తన కోసం అంత ఫీల్ అయిపోతున్నావేంటి దేవకి? తను ఆఫ్టర్ ఆల్ శాలరీ కోసం పనిచేసే ఒక ఎంప్లాయీ. ఎంత విశ్వాసంగా ఉన్నా ఏదో ఒక లెక్కకి తెగిపోతుంది. అవసరమైతే నీకే వెన్నుపోటు పొడుస్తుంది. అంటే రాధని కొనేయగలననుకుంటున్నావా? కొంచెడు ట్రై చేయి. నీకు కూడా అది కుదరదు అని తెలుసు భ్రమరాంబా. అందుకే నేరుగా రాధకి డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లో డబ్బు వేసి నిందలు వేయాలని చూసావు. ఇంకో మాట ఏమన్నావు? రాధ ఆఫ్టర్ ఆల్ నా దగ్గర జీతానికి పనిచేసే ఒక ఎంప్లాయా? ఇంతవరకు ఈ మాట నేను రాధతో కూడా చెప్పలేదు. మా అనుబంధానికి ఇలా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. కానీ నీలాంటి వాళ్ళకి తెలిస్తే పిచ్చి ప్రయత్నాలు మానుకుంటారు కదా అని ఇప్పుడు చెప్తున్నాను. నా కన్న కూతురు గాయత్రి అయితే దేవుడిచ్చిన కూతురు రాధ. రాధ గాయత్రి విషయంలో ఏదైనా జరిగితే ఎంత బాధపడతానో, ఎలా రియాక్ట్ అవుతానో, రాధ విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతాను.
తన బిడ్డల జోలికి వచ్చే పాముని వేటాడే డేగలాగా వేటాడేస్తాను. అవును రాధా, నువ్వు నా కూతురువి. తల్లి బిడ్డల్ని కూడా విడదీయాలని చూసే ఇలాంటి నీచులు చాలా మందే ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఉందాం. భ్రమరాంబ, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ రాధ జోలికొచ్చావో పదమ్మా. అవును, నీ అకౌంట్లో ఎంతేసింది? 20 లక్షలు మేడం. పాపం, ప్లాన్ చెడిపోయిన బాధలో ఉంది. డబ్బులు కూడా పోతే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. భ్రమరాంబ, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. నీ 20 లక్షల ట్రాన్స్ఫర్ నీకు చేసిస్తానులే. మేడం వద్దు మేడం. ఏదైనా తప్పు చేస్తే కోర్టులో ఫైన్ వేస్తారు కదా. మన పట్ల ఈ భ్రమరాంబ చేసిన తప్పుకి ఈ 20 లక్షలు ఫైన్ మనం వేద్దాం. మళ్ళీ ఇలాంటి పని చేయాలంటే ఇది గుర్తొచ్చన్నా ఆగిపోతుంది. పదమ్మా.